జాతీయవాదమే లక్ష్యంగా పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రీస్ మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ ఏప్రిల్ 23వ తారీఖున జరుగుతున్న విషయం మనకందరికీ తెలుసున్నదే. ఇప్పటిదాకా వచ్చిన అన్ని ఒపీనియన్ పోల్స్ సర్వేలు ఇంచుమించుగా తమిళనాడులో డిఎంకే పార్టీనే తిరిగి అధికారంలోకి రాబోతున్నట్లు చెప్పడం జరిగింది. కొత్తగా పెట్టిన విజయ్ పార్టీ డిఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చడం ద్వారా స్టాలిన్ రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి కారణం కాబోతున్నట్లు అంచనాలను రిలీజ్ చేయడం జరిగింది. అయితే బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ అంచనాలకి, ఈ ఒపీనియన్ పోల్స్కి పూర్తి విరుద్ధంగా ఒక ప్రముఖ సంస్థ తన ఒపీనియన్ పోల్ని రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్సీ రిపోర్ట్ కూడా ఒకటి స్టాలిన్కి చేరినట్లు ఇప్పుడు తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్లో, న్యూస్ ఛానల్స్లో ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఈ రెండిటికి సంబంధించి పూర్తి వివరాలతో ఈరోజు ఈ వీడియో. తమిళనాడులో డిఎంకే అలయన్స్ గెలుస్తుందా, ఏఐడిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ గెలుస్తుందా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సంబంధించి అనేక సర్వేలు తమ అంచనాలని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు జేవీసీ అనే ఒక ప్రముఖ సంస్థ తన ఒపీనియన్ పోల్ ప్రకారం వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏఐడిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ 131 నుండి 150 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతున్నట్లు అంచనాని రిలీజ్ చేయడం జరిగింది. అంటే తమిళనాడులో వచ్చే ప్రభుత్వం జాతీయవాద ప్రభుత్వం, కాషాయ దళ ప్రభుత్వం మాట. ఈ జేవీసీ అంచనా ప్రకారం, ఈ జేవీసీ చెప్తున్నట్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 స్థానాలు కావాల్సి వస్తే ఏఐడిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ 131 నుంచి 150 స్థానాలు గెలుచుకోబోతుంది. అది కూడా ఓట్ షేర్ సుమారుగా 40 నుంచి 41% ఉండబోతుంది. ఇక డిఎంకే విషయానికి వస్తే డిఎంకే 80 నుంచి 101 స్థానాలను గెలుచుకోబోతుంది. 80 నుంచి 101 మధ్య గెలుచుకోబోతుంది. అంటే దాని ఓటింగ్ షేర్ 36 నుంచి 38% ఉండబోతుంది. ఇక ఎంతో హడావుడి చేసిన విజయ్ కొత్త పార్టీ టీవీకే 16% ఓట్ షేర్తో కేవలం 2 నుంచి 4 స్థానాలు మాత్రమే గెలుచుకోబోతున్నట్లు ఒక షాకింగ్ అంచనాని ఇవ్వడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జేవీసీ సంస్థ చేసిన అంచనా ప్రకారం, ఎందుకంటే ఈ జేవీసీ సంస్థ తమిళనాడులో సుమారు 2,30,000 మందిని ఒక శాంపిల్స్గా తీసుకుని వాళ్ళ మీద సర్వే చేయడం జరిగింది. ఈ జేవీసీ సంస్థ ఒక ప్రశ్న అడిగింది తమిళ ప్రజల్ని, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనే ప్రశ్న. దానికి సుమారుగా 39% మంది ప్రజలు, తమిళ ప్రజలు స్టాలిన్ని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ఇక ఏఐడిఎంకే నేత పళనిస్వామిని 38.7% మంది ప్రజలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. అంటే స్టాలిన్కి పళనిస్వామికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా తక్కువ అన్నమాట. ఇద్దరు సమానంగా ముఖ్యమంత్రిగా ఉండాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఇద్దరిని సుమారుగా 39% మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇక హీరో విజయ్ కేవలం 14% మంది మాత్రమే ఆయన్ని ముఖ్యమంత్రిగా తమిళ ప్రజలు కోరుకుంటున్నారు. అది విజయ్ పరిస్థితి, విజయ్ పార్టీ పరిస్థితి. అసలు ఈ రకంగా ఏఐడిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ తమిళనాడులో ఈ విజయానికి కారణం ఏంటి? దీనికి కూడా ఈ జేవీసీ సంస్థ కొన్ని కారణాలు చెప్పింది. మొదటి కారణం, డిఎంకే ప్రభుత్వాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతుల ఆగ్రహం డిఎంకే ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా తమిళనాడులోని కోస్తా డెల్టా ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం ఏఐడిఎంకే కలిసి వచ్చే అవకాశం. అలాగే తమిళనాడులోని మహిళలు కూడా డిఎంకే ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఈ మహిళలు కీలకంగా మారి ఏఐడిఎంకే విజయానికి కారణం కాబోతున్నారు. ఇక ఎన్డీఏ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా దీంట్లో గేమ్ చేంజర్గా మారబోతోంది. ఈ ఎన్డీఏ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో, ఏఐడిఎంకే రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రకారం ఎన్డీఏ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలోనూ ఒక మహిళకు 2,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని,
అలాగే సింగిల్ పేమెంట్గా 10,000 ఇస్తామని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా రిఫ్రిజిరేటరు ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లని ఇవ్వడం జరుగుతుందని ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ నేతృత్వం, ఏఐడిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా రైతులకి రుణమాఫీ చేస్తామని కూడా ఒక సొసైటీని ఏర్పాటు చేసి దాని ద్వారా రైతుల రుణమాఫీని కూడా చేయడం జరుగుతుందని, రుణాలని రీషెడ్యూల్ చేయడం, రుణమాఫీ చేయడం జరుగుతుందంటూ ప్రకటించడం కూడా జరిగింది. ఈ రకంగా సంక్షేమ పథకాలు కూడా ఏఐడిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ విజయానికి కారణం కాబోతున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ విషయం, డబుల్ ఇంజిన్ సర్కార్. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనే మాట నార్త్ ఇండియాలో బీజేపీ అధికారం రావడానికి ప్రధానంగా ఉపయోగపడిన ఒక అట్రాక్టివ్ అంశం. ఇది తమిళనాడులో కూడా కొంతవరకు పని చేయబోతున్నట్లు ఈ జేవీసీ అంచనా వేస్తుంది. ముఖ్యంగా కొత్తగా రిజిస్టర్ అయిన న్యూ ఓటర్స్ తమిళనాడులో డబుల్ ఇంజిన్ సర్కార్ని కోరుకుంటున్నారు. అంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉండాలంటే ఎన్డీఏ అధికారంలోకి వస్తేనే బాగుంటుందని, ఏఐడిఎంకే నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తేనే బాగుంటుందని కొంతమంది న్యూ ఓటర్స్ కోరుకుంటున్నారు. ఇలా కోరుకోవడం కూడా తమిళనాడులో ఏఐడిఎంకే నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలో రావడానికి కారణం కాబోతుంది. మరొక ముఖ్యమైన అంచనా ఏంటంటే, ఈ జేవీసీ సర్వే ప్రకారం సౌత్ తమిళనాడులో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు ఈ అంచనా చెప్తుంది. ముఖ్యంగా నాగర్కోయిల్, కోయంబత్తూర్, అలాగే కన్యాకుమారి ఇలాంటి అనేక ప్రాంతాల్లో సుమారుగా బీజేపీ పోటీ చేసి 27 అసెంబ్లీ స్థానాల్లో 10 స్థానాలకు పైగా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్తుంది. అంటే కాషాయ దళం తమిళనాడులో కూడా తన ప్రాధాన్యతను చూపించబోతుందన్నమాట ఈ సర్వే ప్రకారం. ఈ రకంగా ఈ కారణాలన్నీ కలవడం, ముఖ్యంగా నరేంద్ర మోడీ రోడ్ షోలు, నాగర్కోయిల్లో నరేంద్ర మోడీ రోడ్ షో చూసిన రెస్పాన్స్ చూసినట్లయితే మనందరికీ బీజేపీ వేవ్ తమిళనాడులోని సౌత్ తమిళనాడులో ముఖ్యంగా ఉండబోతుందని, అది ఎన్డీఏ విజయానికి కారణం కాబోతుందని మనకి అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ఈ జేవీసీ పోల్ కూడా చెప్తుంది. ఈ రకంగా ఈ కారణాల వల్ల ఎన్డీఏ అధికారంలోకి రాబోతున్నట్లు, 131 నుంచి 150 స్థానాలు ఎన్డీఏ గెలుచుకోబోతున్నట్లు, డిఎంకే కేవలం 80 నుంచి 101 స్థానాలకి, ఇక విజయ్ కేవలం 2 నుంచి 4 స్థానాలకి పరిమితం కాబోతున్నట్లు ఈ సర్వే అంచనా. అంతేకాకుండా ఈ సర్వే కాకుండా తమిళనాడు ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ప్రకారం, స్టాలిన్కి అందిన సమాచారం ప్రకారం కూడా తమిళనాడులో ఏఐడిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ సుమారుగా 150 స్థానాలు గెలుచుకోబోతున్నట్లు ఈ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ సర్వే, ఇంటెలిజెన్సీ రిపోర్ట్ సారాంశం. అయితే ఈ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ చెప్తున్న ముఖ్య కారణం విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తారని అందరూ ఇప్పటిదాకా అనుకున్నారు. అయితే విజయ్ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాకుండా డిఎంకే ఓటుని చేర్చబోతున్నాడు. ముఖ్యంగా డిఎంకే అలయన్స్ లో ఉన్న కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఓట్లని విజయ్ చాలా గణనీయంగా చేర్చబోతున్నట్లు ఈ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ చెప్తుంది. అందుగురించే తమిళనాడులో ఏఐడిఎంకే అధికారంలోకి రాబోతుందని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఒపీనియన్ పోల్స్, అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి అనేది మనం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎలాగో 23వ తారీఖున ఈవీఎంస్ సిద్ధంగా ఉన్నాయి ప్రజల నుంచి ఓటు తీసుకోవడానికి. తర్వాత May 4th రిజల్ట్స్ రోజు. ఆ రోజు తప్పనిసరిగా ఎవరు గెలుస్తారనే విషయం రూఢి అవుతుంది. అప్పటి వరకు మనం వేచి చూడవలసిందే. సో ఈరోజు ఈ వీడియోలో జేవీసీ చెప్పినట్లు ఏఐడిఎంకే నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందా, కాషాయ దళం తమిళనాడులో జాతీయవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేదా డిఎంకే అధికారంలోకి వస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ.